Hello to everyone. In this video, I'm going to solve a problem from complex numbers. The question is, if mod Z1 plus Z2 equal to mod Z1 minus Z2, then difference in the amplitudes of Z1 and Z2 is. Okay. Sorry. So here, take the question mod Z1 plus Z2 is equals to mod Z1 minus Z2. So what first we have to do is squaring both sides. Ante squaring both sides. So mod Z1 plus Z2 whole square equals to mod Z1 minus Z2 whole square. దీనికి ఫార్ములాస్ ఉన్నాయి, దీనికి దానికే ఫార్ములాస్ ఉన్నాయి. అవి ఏంటంటే mod Z1 స్క్వేర్ ప్లస్ mod Z2 స్క్వేర్ ప్లస్ 2 రియల్ ఆఫ్ Z1 Z2 బార్ is equals to mod Z1 square plus mod Z2 square minus 2 real Z1 into Z2 bar. ఇది cancel, ఇది cancel, 2 cancel, remains real part of Z1 Z2 bar is equals to minus real part of Z1 Z2 bar. అసలు Z1 అంటే x1 ప్లస్ iy1, డైరెక్ట్గా Z2 బార్ తీసుకోవాలంటే x2 మైనస్ iy2. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసామనుకోండి, Z1 Z2 బార్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, x1 x2 మైనస్ i x1 y2 ప్లస్ i x2 y1 మైనస్ i స్క్వేర్ y1 y2. అప్పుడు ఏమొస్తుంది, x1 ప్లస్ x2, i స్క్వేర్ అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ i ఇంటూ x1 y2 మైనస్ x2 y1. కానీ మనకి ఇక్కడ ఏముంది, రియల్ పార్ట్. ఓకే, సో రియల్ పార్ట్ ఆఫ్ బోత్ ఇది ఒకటే కదా. సో రియల్ పార్ట్ ఇఫ్ యూ టేక్ x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్స్ టు మైనస్ x1 x2 ప్లస్ y1 y2. సారీ, not in this way. Real part of Z1 Z2 bar is equals to what you will get, x1 x2 plus y1 y2. అంతే కదా. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ we minus x1 x2 plus y1 y2. That implies x1 x2 ఇది ఇటు వచ్చేస్తే ఏమవుతుంది, 2x1 x2 plus y1 y2 ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ x1 x2 ప్లస్ y1 y2 ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, 2 ఇటు వస్తే 0 అయిపోతుంది. ఓకేనా? దేర్ ఫోర్ వాట్ వీ కెన్ సే, x1 x2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ y1 y2. ఇది యూజ్ చేసుకుందాం మనం నెక్స్ట్. ఓకే, పుట్ అట్ అసైడ్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి, యాంప్లిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. సో యాంప్లిట్యూడ్ ఆఫ్ Z1 మైనస్ యాంప్లిట్యూడ్ ఆఫ్ Z2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందంటే tan ఇన్వర్స్ ఆఫ్ Z1కి ఏంటి, y1 బై x1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ y2 బై x2. ఓకేనా? దీనికి ఇక్కడ ఫార్ములా ఏం తీసుకోవచ్చు అంటే tan ఇన్వర్స్ A మైనస్ tan ఇన్వర్స్ Bకి ఫార్ములా ఏమవుతుందంటే tan ఇన్వర్స్ ఆఫ్ A మైనస్ B బై 1 ప్లస్ AB. ఓకేనా? ఇది వాడతాం. సో ఇక్కడ ఏమొస్తుందంటే యాంప్ Z1 మైనస్ యాంప్ Z2 ఈక్వల్ టు tan ఇన్వర్స్ Z1 మైనస్ Z2 బై 1 మైనస్ Z1 Z2. ఓకే, అంటే ప్రీవియస్ స్టెప్ ఇలా రాసుకున్నాం మనం. ఓకే, యాక్చువల్గా అదేంటి ఫార్ములా, tan ఇన్వర్స్ Z1 అంటే y1 బై x1 మైనస్ y2 బై x2 బై 1 మైనస్ y1 బై x1 ఇంటూ y2 బై x2 కదా. ఓకే,
నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్, ఇదేమవుతుంది x1 x2 ఎల్సిఎము y1 x2 మైనస్ y2 x1 బై ఇది ఏమవుతుంది x1 x2 మైనస్ y1 y2 బై x1 x2. సో ఈ రెండు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగులుతుంది tan ఇన్వర్స్ ఆఫ్ y1 x2 మైనస్ y2 x1 బై ఇక్కడ నేను x1 x2 మనం ఇక్కడ ఒకటి చేసుకున్నాం ఏంటంటే x1 x2 ఈక్వల్స్ టు మైనస్ y1 y2, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది ప్లస్, సో మైనస్ y1 y2 ప్లస్ y1 y2 ఏమొస్తుంది tan ఇన్వర్స్ ఆఫ్ y1 x2 మైనస్ y2 x1 బై 0 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ నాట్ డిఫైన్డ్. ఎప్పుడు ట్యాన్లో నాట్ డిఫైన్డ్ ఎప్పుడు వస్తుంది వెన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు, దేర్ ఫోర్ తీటా ఈక్వల్స్ టు π/2. అర్థమైందా? దీస్ స్టెప్స్ ఇఫ్ యూ అండర్స్టాండ్ యూ కెన్ మీకు కనుక ఈ ప్రాబ్లం అర్థమైతే కొన్ని ఫార్ములాస్ అవి గుర్తుంటే కనుక డైరెక్ట్గా వేసేయచ్చు కొన్ని స్టెప్స్ మీరు. ఓకేనా? సో ఎనీ డౌట్స్ ఉన్నా, ఎనీ సజెషన్స్, కరెక్షన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డీప్ మ్యాథ్స్. థ్యాంక్ యూ.